మీరు ఉప్పై ఉన్నారు అంటున్నాడు, తర్వాత మీరు వెలుగై ఉన్నారు. మీరు 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 ఎందుకంటున్నాడు పదే పదే ఆ మాట అంటే, ఇప్పుడు ఈ కాలంలో నా విలువలు ఈ లోకానికి చూపించడానికి నేను ఎన్నుకున్న నా పిల్లలు మీరే. మీరే చూపించాలి నా విలువలు, మీరే చూపించాలి నా గుణాతిశయాలు, మీరు మీ బ్రతుకులతో సమాజానికి చూపించాలి. దేవుడు నమ్మిన పిల్లలు ఎంత భక్తిగా, ఎంత మర్యాదగా, ఎంత నిజాయితీగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఉంటారో మీరే 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 చూపించాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. వారి ఎదుట మీరు వెలగండి, విలువలతో వెలగండి. క్రైస్తవుడండి అబద్ధాలు ఆడండి, క్రైస్తవుడండి దోచుకోడండి, క్రైస్తవుడండి మోసాలు చేయడండి, క్రైస్తవుడండి నిజాయితీగా ఉంటాడండి, క్రైస్తవుడండి వ్యభిచారం చేయడండి, క్రైస్తవుడండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా భద్రంగా పెంచుకుంటాడండి. ఈ విలువలు, ఈ వెలుగు ఈ లోకంలోని చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ నువ్వేం చేయాలట? ప్రకాశింపనివ్వండి.